వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక కస్టమర్ మా దగ్గరికి యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ మనవి 2 ఛానల్స్ ఉన్నాయన్న. దీంట్లో మా వీడియో చూసి సార్ మా దగ్గరికి 2 pairs ఆఫ్ రైడింగ్ షూస్ తీసుకొచ్చారు. రైడింగ్ షూస్, ట్రెక్కింగ్ షూస్ అంటారు దీనికి. ఈ షూ తీసుకొచ్చారు. సో చూడన్నా, ఈ షూ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ అనే బ్రాండ్, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ లెదర్ షూస్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బూట్స్ కి చూడన్నా ఏమైందంటే కింద సోల్ అనేది వాడకుండా పక్కకు పెట్టడం వల్ల సోల్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉస్మానియా బిస్కెట్ ఉంటుంది కదా, ఉస్మానియా బిస్కెట్, పాలేజీ బిస్కెట్ మనం వేడి ఛాయలో ఇట్లా పెట్టేస్తామో పెట్టి బయటికి ఇట్లా కింద పడిపోతుంది బిస్కెట్ పౌడర్ లెక్క. సో సేమ్ ఇదిగో అట్లా అవుతుంది అన్నది. సోల్ అనేది ప్యూ సోల్ ఉంటుంది కాబట్టి మీరు వాడినా వాడకపోయినా బాక్స్ లో ప్యాకేజ్ పెట్టేస్తే ఇదే ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి వస్తుందన్న. ఒకవేళ వన్స్ మీరు సోల్ రిప్లేస్మెంట్ చేయించుకున్నా కూడా రఫ్ అండ్ వాడండి, వాడకుండా బాక్స్ లో ప్యాక్ చేస్తే ఇదే ప్రాబ్లం వస్తుందన్న. సో చూడన్నా, దీనికి మనం ఏం చేసాం అంటే ఈ టైప్ ఆఫ్ సోల్ తీసుకొచ్చినాము. సేమ్ సోల్, మంచి క్వాలిటీ సోల్ ఉంటుంది ఇది. సేమ్ సోల్ తీసుకొచ్చినాము. ఇంకో విషయం ఏంటంటే అన్న, సేఫ్టీ షూలకి చూడండి అన్న, ఫ్రంట్ సైడ్ లో ఒక ఐరన్ రాడ్ ఉంటుంది లోపల. ఆ ఐరన్ రాడ్ ఉండడం వల్ల దానికి మనం ఫ్రంట్ సైడ్ కుట్నికి రాదన్న ఇది. సో అన్నకి చెప్పిన అన్న, దీనికి రాడ్ మనం తీసేస్తాము, తీసేసినాక రౌండ్ కుట్లేదామని చెప్పినాను. ప్రొసీడ్ అయిపోండి, డన్ చేసేయమని చెప్పారు. ఇంకో షూట్ చూడండి, ఈ లాంగ్ బూట్స్ ఇవి, సేఫ్టీకి వాడే లాంగ్ బూట్స్ ఇవి. అన్నకి ఎక్కడో మధ్యలో ఎక్కడో ట్రెక్కింగ్ పోయినప్పుడు సోల్ అనేది ఊడిపోయినట్టు. అక్కడ ఊడిపోవడం వల్ల అన్న ఏం చేశారు, ఫెవిక్విక్ తోని ఈ ట్యూబ్ కనిపిస్తుంది, ఇది ఆ ట్యూబ్ పెట్టి సపోర్ట్ కి అప్పటికప్పుడు వాడకూడదు. అది ట్యూబ్, అది లెదర్ కూడా కాదు, అది ట్యూబ్ పెట్టి అన్న అప్పటికప్పుడే. సో చూడన్నా, అన్నకి చెప్పిన అన్న దీనికి మనం తీసేసాము, మంచి లెదర్ క్వాలిటీ పెట్టిస్తాను మీకు. ఆ లెదర్ పెట్టేసి రౌండ్ గా కుట్లేస్తాను దానికి సేఫ్టీతో. మీకు ఒక డిజైన్ కనిపిస్తాను చెప్పినాను, చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒకసారి. కుట్టినట్టు కనిపిస్తలేదు, అది డిజైన్ లెక్కనే కనిపిస్తుంది. ఇంకో విషయం కూడా చూడన్నా, మీరు చెప్పిందాక అవతల వాళ్ళకి తెలియదు అన్న రిపేర్ చేయించినట్టు ఇది. దీనికి ఏం చేసామంటే, మన దగ్గర ప్యూర్ లెదర్ ఉంటుంది, ప్యూర్ లెదర్ 100% లెదర్ ఉంటుంది. బఫెలో స్కిన్ వాడతాం మనము, దాన్ని కాఫ్ లెదర్ అంటారు దానికి. చూడండి, దానికి డిజైన్ లెక్క పెట్టేసి రౌండ్ గా కుట్లేసాం. ఒక ఆర్ట్ కనిపిస్తుంది అన్న. డిజైనింగ్ చేయడం కూడా ఒక కలర్ అంటే ఏం సరిపోదు, కలర్ అన్నట్టే దాన్ని కష్టపడి నిరూపించుకుంటే మజా వస్తుంది లైఫ్ లో. చూడండి, ఈ బూట్ సైడ్ సెట్ అయిపోయింది. ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ చూడండి అన్న, షూ కి దాని ఏం విషయం అంటే, మనము కంప్లీట్ సోల్ తీసేసి క్లీనింగ్ చేసుకున్నాక గమ్ పెట్టి కొద్దిసేపు ఆరబెట్టేసి రెండింటికి ఫిక్స్ చేసినాం. ఫిక్సింగ్ అయిపోయినాక రౌండ్ గా కుట్లేస్తాం అన్న. మీరు రఫ్ అండ్ వాడండి, బుడదల వాడండి, ట్రెక్కింగ్ పోయినప్పుడు కూడా రఫ్ అండ్ వాడండి, ఊడిపోతుంది అని భయపడకుండా వాడండి, అంత గ్యారంటీ ఇస్తాను నేను. మన దగ్గర మిషన్ కుట్టు లెక్క డిజైన్ గా నీట్ గా కుట్టిస్తామన్నా. చూడండి, నేను ఇందాక చెప్పిన కదా, రఫ్ మన క్వాలిటీ మ్యాటర్ అన్న. ఫస్ట్ మనకి క్వాలిటీ, తర్వాత నెక్స్ట్ క్వాంటిటీ. ఫస్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్ మనకి. చూడండి, దీనికి ట్యూబ్ ఉండే తీసేసి లెదర్ వేసినాము. ఇంకో దాన్ని చూడన్నా, ఆ మెటల్ రాడ్ ఉండే దానికి, ఆ మెటల్ రాడ్ కూడా తీసేసినాం. దానికి తీసేసి పైకి వెళ్ళి ఎక్స్ట్రాగా వర్క్ గా దాని ప్లేస్ లో మనం లెదర్ పెట్టి డిజైన్ లెక్క కుట్టించాం. దానికి డిజైన్ కనిపిస్తుంది, నీట్ గా జబర్దస్త్ అనిపిస్తుంది. ఇది అన్న కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోయారు వర్క్ మన దగ్గర. చూడండి అన్న, మన శివరాజ్ ఫుట్వేర్ లో చెప్పిన పనే అవుతుందన్నా. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి ఉండదు మన దగ్గర. మీరు మమ్మల్ని నమ్మి వస్తారు కాబట్టి మీ నమ్మకాన్ని మనం పోగొట్టలేము. లాస్ అయినా బాధ లేదన్న, మీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి పైసలు ఇంపార్టెంట్ కాదు. మీకు ఓకే అయితే మనం ఓకే అన్న. ఇంకోటి కూడా అన్న, మీకు నచ్చలేదంటే మళ్ళీ తీసి చేస్తాం ముంగట. అంత ఓపిక ఉంది మనకి. కస్టమర్ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తాం మనము. మన షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. మన షాప్ పేరు వచ్చేసి శివరాజ్ ఫుట్వేర్ సేల్స్ అండ్ సర్వీస్. మన శివరాజ్ ఫుట్వేర్ అనేది ఒక మార్కెట్ లో మంచి పేరుంది కాబట్టి నమ్మకంగా ప్రతి ఒక్కరికి పని చేయగలుగుతాం. మన పని కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొద్ది ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి అన్న. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మా వీడియో కనుక నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.